లుక్ ఎట్ ఇట్ గైస్, 1 వీక్ తర్వాత కూడా వాటర్ ఇంకా మిగిలి ఉన్నాయి. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సమ్మర్ కదా, నీరు మొత్తం అయిపోయి ఉంటుందేమో, కొంచెమైనా వాడు పడిపోయి ఉంటాయేమో అని భయపడ్డాను. భయంగా వరండా ఓపెన్ చేశాను. కానీ ఈ మొక్కలు నన్నే సర్ప్రైజ్ చేసినాయి గైస్. మనం 1 అవర్ స్పేర్ చేసి సెటప్ చేసుకుంటే మన నెలలు కష్టపడి పెంచిన మొక్కల కష్టం వృధాగా పోదు గైస్. సో లాస్ట్ మూమెంట్లో నేను కొన్ని చేంజెస్ చేశాను. అవేంటంటే 2 బకెట్స్ సరిపోయామనిపించింది గైస్. అందుకే 3 బకెట్స్ పెట్టేశాను. ఇంకా టైల్స్ మీద మరకలు అవ్వకుండా మా ఇంట్లో మ్యాట్రెస్కి వచ్చిన కవర్ ఉంటే మొత్తం ఇట్లా పరిచేసాను, మళ్ళీ క్లీన్ చేసుకునే పని లేకుండా. నాకైతే ఇలా చేసి సమ్మర్లో వెకేషన్ కూడా ఏ దిగులు లేకుండా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. ఇంకోటి ఆ పైపింగ్ థ్రెడ్ కాకుండా ఈ డోరీ థ్రెడ్డే వాడాను. అదైతేనే బాగా వాటర్ని హోల్డ్ చేస్తుంది. అదే ట్రై చేయండి. ఈ 3 మొక్కలు వైజాగ్ సెంట్రల్ పార్క్లో నొక్కేసాను గైస్. ఇదైతే స్పైడర్ ప్లాంట్, ఇది ఎక్కడైనా బతికేస్తుంది. ఈ మధ్యలో ప్లాంటే, అది వైజాగ్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా, అక్కడైతే బాగా బతుకుతుంది. మరి ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ కదా, బతుకుతుందో లేదని ఇలా అరేంజ్మెంట్ చేశాను. మరి బతుకుతే అప్డేట్ ఇస్తాను గైస్. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.